వనస్థలిపురం హుడా సాయినగర్ కాలనీలో అక్రమ కట్టడాలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా జులిపించారు. రోడ్ నెంబర్ 5లో 150 ఫీట్ల పొడవైన రోడ్డును 4 ఫీట్ల వరకు కబ్జా చేశారు. దీనిపై స్థానికుల నుంచి ఫిర్యాదులు జీహెచ్ఎంసీకి వెళ్లాయి. ఇక స్థానిక జీహెచ్ఎంసీ అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. చివరకు హైకోర్టు నుండి ఆర్డర్ తీసుకురావడంతో జీహెచ్ఎంసీ అధికారులు కదిలారు. అయితే పైపై మెరుగులు దిద్దినట్లుగా కూల్చి వెళ్లిపోయారన్నది కాలనీ వాసుల ఆరోపణ. రోడ్డుపై కబ్జా చేసిన నిర్మాణాలను కూల్చాలన్నది కాలనీ వాసుల డిమాండ్. ఇక్కడ ఉడాసాయి నగర్ వనస్థలిపురం థియేటర్ దగ్గర మన వెనక ఉన్న అన్నగారు ఇప్పుడు 1800 గజాలు ఉందని చెప్పి దాంట్లో 500 గజాలు రోడ్డు కబ్జా చేసి ఒక సైడ్ 200 గజాలు ఇంకో సైడ్ ఇంటర్నల్ గా రోడ్డు ఉంది. దాంట్లో 450 గజాలు కలిపి 500 గజాలు రోడ్డు కబ్జా చేయడం జరిగింది. నేను కాలక్రమేణా ఈడంగా వస్తూ పోతూ ఉంటే ఇంతగానం రోడ్డు జరిగింది ఏంది, వచ్చేటోళ్ళకి పోయేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఓ రోజు ఆ కారు యాక్సిడెంట్ అవుతుండే ఒక అబ్బాయి రాశిగా కారు తలిగిస్తుంది. ఇదేంది అని చెప్పి కాలిన వాళ్ళకి అనేక సార్లు చెప్పినాను, తనకు కూడా చెప్పినాను. ఇదేంది ఒకటే లేఅవుట్ కదా, ఇంతగానము ఇప్పుడు 17-18 ఫీట్లు రోడ్డు జరిగింది, ఇదేం పద్ధతి అని. మేము గట్టినే జరుగుతాం, నీకు ఎందుకు ఆ బాధ నీ బాధకోరాదని చెప్పి అవహేళనగా మాట్లాడి దీన్ని ఇప్పుడు ఎన్నిసార్లు ఇప్పుడు కాలనీ పెద్దలకు చెప్పినాను. పెద్దలు కూడా దాన్ని సరే మా వాళ్ళ పనాలు చేసుకుంటారు, మీ పని మీరు చేసుకోరాదు, ఒక్క రోజు పోయేటాయన గురించి నువ్వు ఎప్పుడో ఒకసారి పోతావు, దాని గురించి ఇంత ఆర్గ్యుమెంట్ ఎందుకు, నువ్వంతా నువ్వు అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. ఇదేంది అని చెప్పి నేను మున్సిపల్ వాళ్ళకు కంప్లైంట్ ఇవ్వడం, మున్సిపల్ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే అప్పుడు ఎవరో మన యాగిరి సార్ అంటే మన మారుతి గారు ఉండే, మారుతి గారికి అనేక సార్లు తిరిగిన. మారుతి గారు పోయినాక ఇప్పుడు మధ్యాహ్నం ఇంకోసారి వచ్చిండు, ఆ తర్వాత రవీందర్ గారు